వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ గాయ్స్. మనం డే 6కి అయితే వచ్చేసినాం. సో మనం లేవడమే చాలా లేట్గా లేచినాం. ఫ్రెష్ అయ్యి లంచ్ అయితే చేసేసినాం మామ. సో ఫస్ట్ అయితే ఈ టేబుల్ చైర్ క్లీన్ చేసుకోవాలి మామ. ఫస్ట్ అయితే అవి క్లీన్ చేసేసుకొని అయితే నెక్స్ట్ టాస్క్ అయితే మనం స్కిల్ గెయినింగ్ టాస్క్. సో 1 అవర్ దాని మీద గట్టి కూర్చుంటాం ఫ్రెండ్స్ ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తా సెకండ్ టాస్క్. అండ్ థర్డ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే నా ఫేవరెట్ బుక్ చదువుతా. సో ఈ 3 టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం మామ. చలో మళ్ళా ఫైనల్గా నా చైర్ అయితే ఇట్లా క్లీన్ అయితే చేసుకున్నా. సో అట్లా సంగతి. మళ్ళా ఇదైతే ఫేస్బుక్ మార్కెట్ నుంచి అయితే తీసుకున్నా, చాలా తక్కువకి వచ్చింది. గైస్ మన ఫస్ట్ టాస్క్ ఏం చేద్దామంటే మన లింక్డ్ఇన్లో అయితే ఒక 10 కనెక్షన్స్ పెంచుకుందాం. సో ఫస్ట్ టాస్క్ అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ చేద్దాం. డైలీ 10 చేద్దాం మామ. నా బర్త్డే వరకు అయితే 100 కనెక్షన్స్ అయితే పెంచాలి. చలో మళ్ళా లెట్స్ డూ ఇట్. గాయస్ ఏ టాస్క్ చేద్దామన్నా తలనొస్తుంది. సిస్టమ్ ముందు కూర్చుంటే అంత మెంటల్ ఎక్కుతుంది, అయితలేదు. సో కిచెన్లోకి వచ్చి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి క్యారెట్ కర్రీ చేద్దామని చెప్పేసి నేను నా క్యారెట్లు తీసుకొచ్చుండే. ఇక క్యారెట్ కర్రీ చేస్తా. క్యారెట్ కర్రీ చేసి కొన్ని పాలు వేడి చేసుకొని తాగేసి ఏదో టాస్క్ చేద్దాం మామ. చలో కమాన్. నా మైండ్ కొంచెం సెట్ కావాలి మామ. ఫస్ట్ థింగ్ తొందర లేవాలి. ఈ లేట్గా లేవడం వల్లనే ఇది అంత ఎఫెక్ట్. చలో గాయస్ నా హ్యాండ్తోని క్యారెట్ కర్రీ చేసిన. పర్లేదు బాగానే ఉంటుంది. క్యారెట్ కర్రీ ఒకటి వచ్చి నాకు, మిగతా ఏం రావు. అండ్ ఇటు సైడ్కి పాలైతే పెట్టిన, సెట్ చేద్దాం, తాగుదాం. గాయస్ ఒక ఫన్నీ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా, చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ది న్యూ ఇయర్ రోజు ఏం ఫన్నీ చేసిరు అని చెప్పేసి ఒక వీడియో పెడుతున్నా. సో యూ కెన్ వాచ్ ఇట్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. చాలా మస్తు ఉంటుంది. రియల్లీ యూ లైక్ ఇట్ ఫర్ షూర్. చలో మళ్ళా. మైండ్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఏం చేద్దామన్నా ఏం సహకరిస్తలేదు. ఏదో చేద్దామని పట్టినప్పుడు ఒకరు ఫోన్ చేసారు, ఒక బ్రో, ఆయనతో మాట్లాడిన. తర్వాత మళ్ళీ వేరే ఫ్రెండ్స్ ఫోన్ చేసారు, వాళ్ళతో మాట్లాడినా. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. సో ఫస్ట్ అయితే జిమ్కి పోదాం. ఫస్ట్ అయితే జిమ్కి పోతే సెట్ అవుతుంది ఎవ్రీథింగ్. చలో మళ్ళీ జిమ్కి పోయి విల్ సీ. గాయస్ మా జిమ్లో సోనా అని ఉంటుంది. సో దానిలో ఏంటంటే మొత్తం హీట్ ఉంటుంది. ఒక హీట్ మిషన్ ఉంటుంది. సో ఆ హీట్ మిషన్లో మనం పోయి లోపల కూర్చుంటే మొత్తం హీట్ అనేది మనకు వచ్చి చెమటలు వస్తాయి. సో మన హెల్త్కి మంచిది అన్నమాట. దానికి వెళ్తే చూపిస్తాను మీకు. గాయస్ నాకు హై బ్లడ్ ప్రెషర్ అని చూపిస్తుంది. అండ్ ఇంకోటి డయాలెటిక్ ప్రెషర్ ఏందో నార్మల్గానే ఉంది. పల్స్ రేట్ కూడా నార్మల్గా ఉంది. ఈ బ్లడ్ ప్రెషర్ ఒకటి సెట్ చేయాలి. చూద్దాం 3-4 డేస్. మా వర్కౌట్ అయితే గట్టిగా ఇచ్చి పడేసిన. సో కంటిన్యూస్గా 5 డేస్ నుంచి అయితే రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నా. సో ఇవాళ కార్డియో చేసిన. ఓన్లీ కార్డియో 5 మైల్స్ గట్టిగా కొట్టేసిన. చలో మళ్ళీ ఇంటికి పోయి చికెన్ అండ్ ఎగ్స్ అండ్ ప్రోటీన్ అన్నీ సెట్ చేద్దాం. చలో మళ్ళీ మామ చికెన్ కట్ చేస్తున్నా. సో ప్రోటీన్ చికెన్ మ్యారినేట్ చేసి చికెన్ మ్యారినేట్ చేసి దాన్ని మన దానిలో పెడతాం. సో గ్రిల్ అవుతుంది, సెట్ అవుతుంది. మళ్ళా ఇవన్నీ వేసుకుంటారా? వాయిస్ ఆల్రెడీ ఓపెనింగ్ టైం అయితే 9కి ఉండే. సో నాకు 8:36 ఏమో ఉండే టైం అయి ఉండే. సో ఏం చేద్దామని చెప్పేసి ఒక వీడియోని అయితే ఎడిట్ చేసి ఉండే. సో ఎడిట్ చేసేసరికి 9:20 అయింది. 9:20కి ఆల్రెడీ లోపలికి వచ్చేసిన. చలో మళ్ళీ షాపింగ్ చేసేసి తొందరగా పోదాం 5 నిమిషాలల్లో. మామ ఇప్పుడే కాఫీ తాగుతున్నా. సో కాఫీ తాగినాకనైతే ఒక మినిమం ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేసేసి నెక్స్ట్ టాస్క్ చేద్దాం గట్టిగా. చలో మళ్ళీ. హలో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ చదువుకోమని మోటివేట్ చేస్తూ ఎవరు లేరు ఫ్రెండ్స్. వీళ్ళంతా అది కాదు, ఊకే ఇటు పోదాం అటు పోదాం అని చెప్పేసి ఇప్పుడు బయటకు పట్టుకోతురు. ఏం చేద్దాం?
చాలుకైతే వచ్చినాం. అబ్బో ముంగట మనం నమస్తే గుంటూరుకి అయితే వచ్చినాం మామ. ఇక్కడ దోశ అన్ని మెన్యూస్ ఉంటాయి. మనకు మెన్యూ చూపిస్తాం మీ అందరికీ. దిస్ ఈజ్ ద మెన్యూ. ఇది మన మెన్యూ. ఏం చికెన్ మంచూరియా అనేది? ఏం మంచూరియా? చికెన్ మంచూరియా. ఫ్రెండ్స్, డే 2 లైవ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైవ్ చాలా మంచి అయింది అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ విత్ ద కన్వర్జేషన్స్ విత్ ఆల్ ద పీపుల్. సరే, రేపైతే మళ్ళీ లైవ్ అటెండ్ అవుదాం ఫ్రెండ్స్. రేపు రికార్డింగ్ అవర్ యూఎస్ లైఫ్. సో అందరైతే జాయిన్ కండి. చలో మళ్ళీ.